నేను పరిగెడుతున్నా మీ నడక నేను అందుకోలేకపోతున్నాను. ఏంటి మీ డైట్ సీక్రెట్ ఏంటి? నవ్వద్దు, విషయం చెప్పండి. అందంగా నవ్వుతున్నారు మీరు. చెప్పండి, ఏం తింటారు? ఎక్కువ వెజిటబుల్స్ తింటానమ్మా. రాగి మాకు స్టేపుల్ ఫుడ్ రాగినే కదా. ఇది సాధారణమైన ఫుడ్ ఏమో, ఏదో స్పెషల్గా అవి అనేది ఏం లేదు, మామూలుగా ఉన్నటువంటి. ఇది ప్రైమరీ స్కూల్ అమ్మా. అవునండి, మనం ఎక్కడికి వచ్చాం తెలుసా? నీలకంఠాపురంలో ఉన్న జిల్లా పరిషత్ స్కూల్కి వచ్చాం. ఇది ప్రైమరీ. ఇక్కడ రఘువీరారెడ్డి గారు చదువుకున్నారు కదండి? ఎస్ అమ్మా. మీరు కూడా 4 సార్లు ఎమ్మెల్యే అవ్వాలి, 4 సార్లు మంత్రి పదవి కావాలి అని అనుకుంటే ఈ స్కూల్కి వచ్చి చదువుకోవాలి. సరే, చాలా జ్ఞాపకాలు కదా స్కూల్లో. ఇక్కడ ఫస్ట్ నుంచి 5th వరకు చదువుకున్నారా? సార్ మీకు అప్పుడే గోపాల తెలుగు పాఠం చేసింటారు కదా? రెండో పాఠం కూడా చెయ్యి. ఒక 2 months ఎక్కువ ఉంటుంది కదా మనకు. తెలివిగా వేటగాడు వేసినట్టు పన్నాగంలో పడిందా, చిక్కిందా అంటే జింక. ఇంగ్లీష్ ఏమంటాం దీన్ని? పల్లెటూరులో ఉన్న జిల్లా పరిషత్ స్కూల్ ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రైమరీ స్కూల్. నమస్తే అండి. నమస్తే. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్. సో వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళిద్దరు టీచర్స్. శివ అని అతను టీచరు, ఈ అమ్మాయి కూడా టీచరు. ఎలా చదువుతున్నారు మిస్? మా పిల్లలు బాగా చదువుతున్నారా? మా స్కూల్ వేరే ఈరోజు అదే ఇంజక్షన్ తీసుకురావాలంటే చేంజ్ అయినా ఈరోజు ఇక్కడ వచ్చిన డ్యూటీకి నేను. అవునా? 10 G గొల్లహట్టి పక్కన గోవిందాపురం గొల్లహట్టి. ఓకే, అక్కడ పనిచేస్తున్నాను. కాదు సార్, గవర్నమెంట్ స్కూల్ అంటే నేను ఏదో చెక్క బల్లలు, బెంచులు, బ్లాక్ బోర్డ్ కదా అలా ఉంటుందేమో అనుకున్నాను. ఇదేంటి చాలా మోడర్న్గా ఉంది మీ స్కూల్. బాగుందా మీ స్కూల్? అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కదా, ఇది ఇంగ్లీష్ మీడియం వచ్చింది. నచ్చిందా మీకు స్కూల్? మీ మిస్ నచ్చారా? అప్పుడప్పుడు 2 దెబ్బలేస్తున్నారా? సార్, మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీ టీచర్ కొట్టేవారా? మీ సార్లు బాగా కొట్టేవారంట. బాగా కొట్టకూడదు. బాగా చదువుకోండి. బాయ్. ఓకే సార్, గవర్నమెంట్ స్కూల్ లాగా ఉందా ఇది? ఇంగ్లీష్ మీడియం స్కూల్లా లేదు? ఇది స్కూల్ గ్రౌండ్ 5 ఎకరాల్లో విస్తీర్ణంలో ఇది స్కూల్ ఉంది. ఇది ప్లే గ్రౌండ్. ఇదంతా ప్లే గ్రౌండే, పిల్లలు ఆడుకోవడానికి. ఇదంతా ప్లే గ్రౌండ్. సార్, హైదరాబాద్ లో గానీ అయితే ఇక్కడ 4-5 స్కూల్ కట్టేస్తారు కదా. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అక్కడ కాలేజ్, అక్కడ కాలేజ్. ఇంత ప్లే గ్రౌండ్ ఎప్పుడు చూసాం? సార్, మీరు బాగా స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసేవారా స్కూల్లో? నేను మంచి వాలీబాల్ ప్లేయర్ని, బ్యాడ్మింటన్ బాగా ఆడేటువంటివన్నీ. సరే, మిగిలినటువంటి కబడ్డీలు అవి ఇవి, ఖోఖోలు అవన్నీ ఆడేటువంటివన్నీ. అప్పట్లో మాకు క్రికెట్ అనేది లేకుండా ఉండేది, బేస్బాల్ అనేది ఉండేది. వాలీబాల్ నేను మంచి ప్లేయర్ అప్పుడు. వాలీబాల్ వాలీబాల్ కోర్ట్ కూడా అక్కడనే. ఈవినింగ్ టైం వస్తే వేసేవాళ్ళం బంతి. అవును. ఇది హాస్టల్ అమ్మా. అప్పుడు నేను చదువుకున్నప్పుడు హాస్టల్ లేదు. మళ్ళీ నేను ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ హాస్టల్ ఇవన్నీ వచ్చినాయి. ఈ హాస్టల్ ఇవన్నీ వచ్చాయి. ఇదంతా కూడా ప్లే గ్రౌండ్, పెద్ద ప్లే గ్రౌండ్ అందరు కూడా. ఇది స్కూలు. సార్, ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఎన్ని గ్రామాల నుంచి పిల్లలు వచ్చి ఈ స్కూల్లో చదువుకుంటున్నారు? మా డే స్కాలర్స్ అయితే దాదాపు 14-15 గ్రామాల నుంచి డే స్కాలర్స్ వచ్చిపోతారమ్మా. ఇంకా దూర ప్రాంతాల వాళ్ళు హాస్టల్లో 200 మంది, 200-250 మంది హాస్టల్లో ఉంటారు.
ఇదంతా మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే? అసలు హై స్కూల్ 1958. మీరు ఏ ఇయర్ లో చదువుకున్నారు ఇక్కడ? నేను ఇక్కడ 71లో నాది ఇదైపోయిందమ్మా, ఎస్ఎస్సి అయిపోయింది. ఇప్పుడు అప్పట్లో స్కూల్ లీడర్లు, ఎస్పీఎల్ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం టీచర్లమ్మా. ఇక్కడ యంగ్ టీచర్స్ చాలా బాగా చేస్తున్నారు, రిజల్ట్స్ కూడా బాగా వస్తూ ఉన్నాయి ఇక్కడ. ఇవి మార్నింగ్ ఇవే స్కూల్ బిల్డింగ్స్. నేను చదువుకున్నప్పుడంతా పెంకుటి ఉండేవి, మళ్ళీ ఇప్పుడంతా కూడా పర్మనెంట్ గా ఇది వచ్చింది. నేను ఇక్కడనే ఆడేటువంటి వాళ్ళము, ఇది బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళము. నేను 10th లో ఇక్కడ ఎస్పీఎల్ గా ఉన్నప్పుడు మా టీచర్స్ అందరూ కూడా మాక్ పార్లమెంట్ ప్రతి శుక్రవారము ఫ్లాగ్ హాయిస్ట్ ఇక్కడ చేసే ఆనవాయితీ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ప్రతి శుక్రవారము ఫ్లాగ్ హోస్టింగ్ ఇక్కడ నడుస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి అండి అది? ఫ్రమ్ ద బిగినింగ్ మేము చదువుకున్నాం, స్కూల్ మొదలైనప్పటి నుంచి అనుకోండి, నాకంటే ముందు నుంచి కూడా ఎప్పుడు అది ఉంటుంది. ప్రతి శుక్రవారం ఉదయం మార్నింగ్ సరస్వతి టెంపుల్కి పోయి అక్కడ ప్రేయర్ చేసి వస్తారు. ఇక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ ఉంటుంది. మీరు ఇక్కడ ఆడుకున్నారు. స్కూల్ ఎస్పీఎల్ కూడా మీరే? నేను ఎస్పీఎల్ కి ఎలెక్ట్ అయినాను. మన హెడ్ మాస్టర్ అమ్మా, హెడ్ మాస్టర్ వీళ్ళందరూ కూడా టీచర్స్, వీళ్ళందరూ కూడా. ఇప్పుడు మీరు వాళ్ళని ఏదైనా అడిగేట్లుంటే అడగండి. సో మీ స్కూల్ చూసిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ అంటే బల్లలు సాధారణంగా అట్లానే అనుకుంటాం కాబట్టి అనుకున్నాం, కానీ ఇంగ్లీష్ మీడియం ని తలపించి స్కూల్ కనిపిస్తుంది. పిల్లలు కూడా అందరూ ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు. చాలా హ్యాపీ అండి ఇదంతా కూడా. ఏం చెప్తారు సార్? చాలా బాగుంది మేడం. గవర్నమెంట్ కూడా అనేక రకాల సదుపాయాలు సమకూర్చింది. మొత్తం మీద ఇప్పుడు కార్పొరేట్ పాఠశాలకు దీటంగా ఇవన్నీ కూడా జిల్లా పరిషత్ మేనేజ్మెంట్ చేయాలని చెప్పి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సార్ వీళ్ళందరికీ ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఉందా అండి? ఎలా వస్తారు పిల్లలు? డే స్కాలర్స్ అయితే పిల్లలు దగ్గర పల్లెలమ్మా. నేను చెప్పిన 14-15 గ్రాములు చాలా దగ్గర, కిలోమీటర్ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉండేవాళ్ళు. మిగిలినటువంటి వాళ్ళకి ఇక్కడ హాస్టల్లో ఉంటారు. ఇక్కడ నుంచి ఈ చుట్టుపక్కల 14 గ్రామాల నుంచి వస్తారు. సో ఈ చెట్లలో ఇవన్నీ రావి చెట్టు ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, ఇవన్నీ మా టైంలో వేస్తే ఉన్నాయి. మళ్ళీ వచ్చినటువంటి పిల్లలు కూడా వేసుకున్నారు. సో ఎంత ఎండ ఉన్నా కూడా నీళ్ళలో ఉండేటువంటి పరిస్థితి. ఇలాంటి స్కూల్ మాత్రం మేము మధ్యలో చూడలేదులేండి. ప్లే గ్రౌండ్ తెలుగు మీడియం యాక్చువల్గా ఈ స్కూలు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా పెట్టాము. లాస్ట్ గవర్నమెంట్ మొత్తం ఇంగ్లీష్ మీడియమే చేసేసింది. ఇప్పుడు తెలుగు మీడియం లేనే లేదు, మొత్తం ఇంగ్లీష్ మీడియం అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని అందరినీ కలవడం, అందరితో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. చెప్పండి, ఇక్కడ నుంచి నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఏమేమి చేస్తారు? రైఫిల్ షూటింగ్ స్పెషలైజేషన్. ఇక్కడ నుంచి దాదాపు ఇప్పుడు లాస్ట్ ఇయర్ 22 మెంబర్స్ పోయాము, ఈ ఇయర్ 12 మెంబర్స్ పోయాము. ఏ లెవెల్లో? నేషనల్ లెవెల్లో. ఇప్పుడు ఆర్చరీ స్టార్ట్ చేసారు, ఈ రోజే ఆర్చరీ స్టార్ట్ చేశారు. మొత్తం అంతా స్పాన్సర్ సారే మేడం. సరే సార్, ఈ స్కూల్ ఇలాంటి స్కూల్ ని చూడలేదు కూడా. మా స్కూల్ మేము చదువుకున్నప్పుడు పెద్దగా ఉండేది, కానీ ఇప్పుడంతా బిల్డింగ్లు అయిపోయాయి కదా సార్ స్కూల్స్ అన్ని. ఇంత ప్లే గ్రౌండ్ ఎక్కడ ఉంది, ఇన్ని గేమ్స్ ఎక్కడ ఉన్నాయి? గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా చిన్న చూపు ఉంది చాలా మందికి. బట్ నాకు తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ వేయడానికి ఇష్టపడతారేమో. ఏమంటారు? పిల్లలు మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఆడుకోవడానికి ఎంత పెద్ద ప్లే గ్రౌండ్, లోపల మిడ్ డే మీల్ వంట చేస్తున్నారు, చూసి వస్తారా? మధ్యాహ్న భోజన పథకం ఇది అన్ని చోట్ల ఉంది, ఇక్కడ కూడా మీరు చూడండి. ఓకే, ఎలా అమలు అవుతుంది? సరే, ఇప్పటికీ మీరు అధికారంలో లేకపోయినా వీళ్ళు చెబుతున్న దాని ప్రకారం ఇది స్కూల్ కి సంబంధించిన సంరక్షణ మీరు చూసుకుంటున్నారు. నా స్కూల్ కదమ్మా, నేను చదువుకున్నది మా ఊరిది కదమ్మా, మీరు చదువుకున్న స్కూల్ మా బాధ్యత కదమ్మా, మీ అభిమానం మీ బాధ్యత కదమ్మా. నమస్కారం అండి.
సంజీవ్ రెడ్డి అని వీళ్ళు ఇద్దరు అమ్మాయిలు సపోర్టింగ్ మిడ్ డే మీల్. చెప్పురా ఏమేమి జరుగుతుంది చెప్పు. ఏం చేస్తున్నారు ఈ రోజు వంటలు? మేము లంచ్ కి వచ్చాం. పలావు, ఎగ్ చిక్కి, గుడ్డు చూపి. అదేమది పలావా? ఓపెన్. ఏంటంటే ఈ రోజు పలావ్ స్పెషల్ ఏంటి? మేము వస్తున్నామనా? సోమవారం నాడు పలావ్ మెనూ ప్రకారం. సోమవారం పలావ్, మంగళవారం వచ్చేసి పులిహోర, రాగి జావా, టమాటా పప్పు, గుడ్డు. సో సోమవారం పులావ్ ఇస్తారు, ప్రతిరోజు గుడ్డు ఇస్తారా? శనివారం తప్ప. ఓకే. ఎంతమంది పిల్లలు ఇక్కడ భోజనం చేస్తున్నారు? 375 మంది. ఉదయాన్నే ఏమి ఇస్తారు పిల్లలకి? రాగి జావ ఇస్తారు. మధ్యాహ్నం మీల్ ఇస్తున్నారు. ఓకే. ఇంకా రాలేదు. సో టైం టేబుల్ ప్రకారం ప్రతిరోజు మీరు పిల్లలకి ఆ ఫుడ్ ఇస్తున్నారు మధ్యాహ్న భోజన పథకం కింద. మనం కూడా ఇక్కడ లంచ్ చేసిపోదాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే క్లాస్? ఇది 9th క్లాస్. పాస్ పర్సెంటేజ్ ఎలా ఉంది సార్? మామూలుగా A = 240. ఒక డయాగోనల్ ఇచ్చారు. ఒక డయాగోనల్ D = 16 సెంటీమీటర్. D1 = 16 సెంటీమీటర్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలా? D2. ఓకేనా? మనకి ఫార్ములా ఏంటమ్మా? A = ½ ఇంటూ D1 ఇంటూ D2. అవునా లేదా? మనకి D2 కావాలి కాబట్టి D2 ఇటువైపు పెట్టేసి అన్నింటినీ ఇటువైపు తెచ్చుకుందాం. 2 ఇటువైపు డివిజన్ లో ఉండేది ఇటువైపు వస్తే ఏమవుతుందమ్మా? 2A = D1 గతంలో కన్నా బాగా వచ్చింది. ఇటువైపు ఇంటూలో ఉండేది ఇటువైపు వస్తే హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్. 9th మీరు? 8th క్లాస్. ఒకసారి చూడండి, బ్లాక్ బోర్డుల కాలం అయిపోయింది. గవర్నమెంట్ స్కూల్ అనుకుంటున్నారు అందరూ, బట్ చూడండి అంతా డిజిటలైజేషన్ అయిపోయింది. డిజిటల్ క్లాస్ బోర్డ్స్ ఇవన్నీ, క్లాస్ రూమ్స్ ఇవన్నీ అండ్ బోర్డ్స్. గుడ్ మార్నింగ్. టీచర్ అమ్మా. నమస్తే అండి. ఎలా చదువుతున్నారండి పిల్లలు? బాగా చదువుతున్నారా? పాస్ పర్సెంటేజ్ బాగుంది అనుకుంటా కదా? 94% వచ్చింది. బాగా చదువుకుంటున్నారా? ఇక్కడే ఉంటున్నారా? హాస్టల్లో ఉంటున్నారా? హాస్టల్లో ఉంటున్నారు. డిసిప్లిన్ గా ఉంటున్నారా? బాగా చదువుకోండి. సార్ మీరు ఉన్నప్పుడు రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో హౌసెస్ అలాగ ఉండేవా డివైడ్ చేసి? అప్పుడు లేవా? అప్పుడు లేదు. ఇప్పుడు ఉన్నాయా? మేము మాకంతా అప్పుడు స్కూల్ డ్రెస్, వైట్ షర్టు, కాకి నిక్కరు, ప్యాంట్లు లేవు మాకు, నిక్కర్లే అప్పుడు. అసలు యాక్చువల్గా మేము మీ గ్యాలరీ మిస్ అయిపోయాం. ఉందా మీ గ్యాలరీ? మీ స్కూల్ ఫోటోస్ అన్నీ? అవన్నీ మెయింటైన్ చేయలేదమ్మా. సో ఇవన్నీ క్లాస్ రూమ్స్ అమ్మా. క్లాస్ రూమ్స్. సార్ గంట కొడదాం సార్. పక్క గంట కొడదాం. గంట కొడతావా? పిల్లలందరూ బయటకు వచ్చేస్తారేమో. వద్దులే, కొట్టకూడదు. వద్దులే. సో చిన్నప్పుడు మీకు గుర్తుందా? అక్కడ గంట చూడండి. ఇప్పుడు మనం కొట్టకూడదు ఎందుకంటే స్కూల్ నడుస్తుంది. ఏం చేస్తున్నారు మీరు? ఏమి? సైన్స్. గుడ్ గుడ్ గుడ్. క్యారియర్. మనం ఇప్పుడు స్కూల్ నడుస్తుంది కాబట్టి గంట కొట్టకూడదు కాబట్టి చూడండి. మా టైం నుంచి అదే గంటేనమ్మా. మీ టైం నుంచి? మా టైం నుంచి అదే ఉందమ్మా. ఒక 50-60 ఏళ్ళు అవుతుందంట ఆ గంట. కొట్టకూడదు, ఇక్కడ చూపిస్తాను. మా టైం నుంచి అదే. రాజు అని అదే చెప్తున్నా కదా. రాజు అని ఎలక్ట్రికల్ ఇతను ఉండేటువంటి వాడు. ఎంతమంది తెలుసు స్కూల్ గంట కోసం? అతనే ఆ రోజు అది కట్ చేసి తెచ్చిచ్చింది.
సాధారణంగా కొన్ని స్పోర్ట్స్ వచ్చేసి ప్రైవేట్ స్కూల్స్ కి మాత్రమే పరిమితం అనుకుంటారు, కానీ ఆర్చరీ, రైఫిల్స్ లో కూడా నేషనల్ లెవెల్స్ లో ఇక్కడి నుంచి పిల్లలు వెళ్తున్నారు. సో ఇది ఈ రోజు ఆర్చరీ అనేది ఈ రోజే స్టార్ట్ చేశారు, అంటే ఇనాగ్రేట్ చేశారు. కొంతమంది పిల్లలు దాన్ని షూట్ చేస్తారు. చూద్దామా? సార్ ఓపెన్ చేస్తున్నారు, రండి. స్పోర్ట్స్ పర్సన్, వాలీబాల్, కబడ్డీ. వావ్, ఎక్కడ ఈ డిస్టెన్స్ ఇంత అని ఉంటుంది కదా, ఎంత డిస్టెన్స్? 10 meters. 10 meters start సార్ పిల్లలకి. వావ్, వావ్, సూపర్. అమ్మాయి లాక్కర్ వెరీ గుడ్. ఇంకోటన్నా వెరీ గుడ్. కరెక్ట్ వచ్చింది సార్. ఉండండి. నువ్వు పిక్నిక్ వచ్చినావు నువ్వు. మీరు ఎక్కడ ఉంటే అక్కడే. ఓకే, ఇది టార్గెట్. ఈ ఆబ్జెక్ట్ కరెక్ట్. అది అలాగే కింద పోతుంది. మనం సార్ అన్నట్టు పిక్నిక్ వచ్చాం. ఉండండి, ఇది తీసేద్దాం ఫస్ట్. ఇట్లా పట్టుకున్నాం. ఇంకా దగ్గర పోమ్మా, అంత దూరం నీ చేతి కాదు. అక్కడే పో, అక్కడే పో, ఇంకా దగ్గర పో. అక్కడ పో, అక్కడ. ఇది ఎలా పెట్టాలో చెప్పలేదు సార్. సో ఇంకా అలాగే, ఇంకా అరకులాగు. వదిలేయి, వదిలేయి. మనకు రాదులే, వదిలేయి, వదిలేయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఊరు వస్తే సార్, మీ ఊరు వస్తే ఎంత బాగా చూసుకున్నారో. ఫుడ్ పెట్టి చంపేస్తారంటారు చూడండి, అలా ఫుడ్ పెట్టి చంపారు నన్ను. సో అదే కాకుండా మీ స్కూల్ చూపించారు, మీ పొలాలు చూపించారు, మీ ఊరంతా తిప్పారు మమ్మల్ని. ఇదంతా పక్కన పెడితే చాలా వాల్యుబుల్ పాయింట్స్ మీరు మాకు నేర్పించారండి. ఎంత డిసిప్లిన్గా ఉండాలి. సో సార్ని చేస్తుంటే 4 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు మంత్రిగా అయ్యారని అనుకుంటామా ఎవరైనా? ఆ అటైర్ చూడండి ఎంత సింపుల్గా ఉన్నారో. సో సింపుల్గా ఎలా బతకాలో కూడా నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ టైం ఇచ్చారు, చాలా వాల్యుబుల్ పాయింట్స్ మీరు మాకు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, రఘువీరారెడ్డి గారితో మనం 2 రోజులు ఉన్నాం. ఎంత డిసిప్లిన్ ఉన్నారు తెలుసా? ఒకసారి మీరు అక్కడ చూస్తే సామాన్య అంటే విలేజెస్ తో పాటుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన గుర్తుపట్టడం కూడా కష్టమైపోయింది నాకు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గాను, ఒక మంత్రిగా చేసిన ఆర్భాటం, హంగులు ఏమీ లేవు. ఇంత డిసిప్లిన్ గా ఎలా ఉండాలో మనం రఘువీరారెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సిందే. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.